ఇప్పుడు ఏంటంటే ఎవడో ఉంటున్నాడు భూమి మీద. హక్కుదారుడు రైతు ఎక్కడున్నాడో తెలియదు, వాడు ఏటవుతున్నాడో తెలియదు, వాళ్ళ వారసులు ఎక్కడున్నారో తెలియదు. ఎవడు భూమి మీద ఉంటే ఇది నాది అంటే వాడు ఏంటంటే వాడి పేరు రికార్డ్ చేసి వాడి ఇచ్చేస్తున్నారు. తర్వాత ఏంటంటే ఆ రికార్డు కొత్తగా వచ్చినప్పుడు ఏంటంటే కరెక్ట్గా కోరిలేషన్ అవటం లేదు. రీసర్వే అనేది భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడానికి తెచ్చిన మంచి కార్యక్రమే అయినప్పటికీ క్షేత్రస్థాయి అమలులో లోపాలు ఉన్నాయి. ఎంతోమందికి ఇటీవల జరిగిన రీసర్వే కారణంగా అనేక చిక్కులు తెచ్చిపెట్టాయి. ఈ సమస్యలను పరిష్కరించుకునేందుకు భూ యజమానులు ఇప్పుడు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. రీసర్వేలో జరిగిన తప్పులను ఏ విధంగా సవరించుకోవాలి, పరిష్కారానికి ఎవరి వద్దకు వెళ్ళాలి అనే విషయాలపై ఇప్పుడు మనకు వివరించేందుకు మనతో పాటు ప్రముఖ నిష్ణాతులైన లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ మరియు సర్వేయర్ రామకృష్ణ ఉన్నారు. ఇతను సర్వే మరియు టౌన్ ప్లానింగ్ విభాగాల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇటీవల జరిగిన రీసర్వే కారణంగా వచ్చినటువంటి లోపాలు ఏంటి, ఆ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి? ప్రస్తుత రీసర్వే చేయడం అనేటటువంటిది చాలా మంచి కార్యక్రమమే. ప్రభుత్వం వారు చేపట్టిన కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అయినప్పటికీ దీనిలో చాలామందికి అవగాహన లోపం. సర్వే విభాగంలో కింద స్థాయి సచివాలయ సర్వేర్లో రిక్రూట్మెంట్ అయిన వారికి సరైన అవగాహన లేకపోవడం వలన ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. దీనికి సంబంధిత అధికారులు, సర్వే అధికారులు సరైన శిక్షణ ఇచ్చి భూ రికార్డు అంటే ఎఫ్ఎంబి ఫీల్డ్ బౌండరీ మ్యాప్స్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా డీటెయిల్స్ అన్నీ క్లియర్గా, సబ్ డివిజన్స్ అన్నీ సుదీర్ఘంగా పరిశీలించి సర్వే చేసి ఆ సర్వేకి సంబంధిత రికార్డు, ల్యాండ్ రికార్డు అడంగల్స్ కానీ ఇంకేవి కానీ అవన్నిటినీ సరిచేసి సబ్ డివిజన్ వైజ్గా సర్వే రికార్డుకి ఎంతైతే ఉంటుందో, విస్తీర్ణం ఎంతైతే ఉంటుందో అందుకు లోబడి అన్ని సబ్ డివిజన్స్ క్షుణ్ణంగా పరిశీలించి సర్వే చేయడం వలన ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. కాబట్టి సరైన అవగాహనతో దీన్ని కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసి ఉంటుంది. సార్, ఇప్పుడు మీరు చెప్పిన విషయాల్లోని ఇప్పుడు ఇటీవల సచివాలయంలో రిక్రూట్ అయిన సిబ్బంది వాళ్ళ చేతగానితనం వల్లే ఇటువంటి లోపాలు జరుగుతున్నాయని అంటున్నారు. అసలు ప్రధానంగా ఈ లోపాలు ఉత్పన్నం అవడానికి అసలు కారణం ఏంటి? అంటే ఈ విధంగా ఇలా జరుగుతుంది, రీసర్వే తప్పులు తొలగడానికి వాళ్ళకి అవగాహన లేదని మీరు చెప్తున్నారు. అంటే దీనికి ముందు టెక్నికల్ పర్సన్స్ కొంతమంది ఉంటారు కదా, మరి వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? అసలు దీనికి ప్రధాన కారణం ఏంటి? పూర్వకాలపు రికార్డు ప్రకారంగా ఉన్న ఎవరైతే ఉంటారో అనుభవదారులు, హక్కుదారులు ఎవరైతే ఉంటారో ఆ హక్కుదారులకి సంబంధించి వాటి తాలూకా సబ్ డివిజన్స్ ప్రకారంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్కి, ప్రస్తుతం ఉన్న వాళ్ళ వారసులకి అనుసంధానించి దీన్ని ఇచ్చేసి సబ్ డివిజన్స్ ప్రకారంగా చేస్తే దాని ప్రకారంగా మనకేంటంటే కొంత కాదు పూర్తిగా మనకి సమస్య పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. మరి ఇటీవల జరిగిన రీసర్వే పరంగా దాంతోపాటు పూర్వ రికార్డులు కూడా పరిశీలించి మరిన్ని సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఏ విధంగా చేయాలి? ప్రాథమికంగా పూర్వం అనుభవదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్రామ స్థాయిలో ఒక సచివాలయాల దగ్గరికి పిలిపించి వాళ్ళ తాలూకా వారసులు ఎంతమంది ఉన్నారు, ఏంటి సంగతి, ఇవన్నీ రికార్డులన్నీ తీసుకొని దాని ప్రకారంగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏది వస్తుంది అనేది గ్రామ సంబంధిత ఎఫ్ఎంబి స్కెచ్లో వాళ్ళని ఏంటంటే క్లియర్గా ఎన్ని సెంట్లు వస్తుంది. సపోజ్ ఒక సబ్ డివిజన్కి ఏంటంటే సబ్ డివిజన్లో 4 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ 4 ఎకరాలకి పూర్వం ఒకడే రైతు ఉండేవాడు. వాడికి ఇంచుమించుగా వాళ్ళ సంతానం ఒక 10 మంది అయ్యారు. ఆ తాలూకా 4 ఎకరాల్లో ఆ 10 మందికి
అకామిడేట్ చేసి మీరు భూమి మీద ఏంటంటే చూపించగలిగితే ఎటువంటి సమస్యలు రావు. ప్రస్తుతానికి ఏంటంటే ఆ తాలూకా పూర్వం రైతు వదిలేసి ఎవడో దాని మీద భూమి మీద ఉంటున్నాడు. ఆ భూమి మీద ఉండే పరిస్థితి ఏంటంటే ఎవడుంటున్నాడు అనేది సుదీర్ఘంగా పరిశీలించి రికార్డు పరంగా ఉంటున్నాడా, లేకపోతే అనాథరైజ్డ్గా వచ్చి ఆక్యుపై చేశాడా, ఏ విధంగా ఇచ్చేయాలి. మీరు సర్వే చేసేటప్పుడు వాడు ఎవడైనా చెప్పి ఇది మా భూమి అంటే మీరు రికార్డులను పరిశీలించి యాజ్ వెల్ యాజ్ వాళ్ళ తాలూకా రైతు వాళ్ళ వారసులను కూడా పరిశీలించి రెవెన్యూ ఆఫీసర్ దగ్గర ఈ పంచాయతీ పెట్టి పరిశీలించి ఇమీడియట్గా ఏంటంటే తద్వారాగా సర్వే విభాగం ఏంటంటే విభాగస్తులు ఎవరైతే ఉంటారో సర్వేయర్స్ కానీ గ్రామ సర్వేయర్స్ కానీ ఎవరైనా కానీ మండల సర్వేయర్ ఆధ్వర్యంలో ఉన్న సర్వేయర్స్ అందరూ దానికి సంబంధిత సర్వేయర్ ఏంటంటే కూర్చొని దాని ప్రకారంగా ఏంటంటే రికార్డుని అంతటిని క్లియర్గా చేసి వాళ్ళకి ఎవరికైతే వారసులు ఉంటున్నారో రైతు ఎవడైతే ఉంటున్నాడో ప్రాథమిక ముందు నుంచి ఉన్న రైతు వాళ్ళ వారసులు ఉంటున్నారో వాళ్ళ సమక్షంలో మీకు ఏంటంటే ఇది వచ్చిందనేది డైరెక్ట్గా కొలిసి చూపించి రికార్డు ప్రకారంగా హ్యాండింగ్ ఓవర్ చేసి మొత్తం టోటల్ ఎఫ్ఎంబి ఎక్స్టెంట్ ఎంత ఉంటుందో దానికి సరిపోగా లోబడి మనం ఏంటంటే ఇచ్చేసి అలా ప్రతి ఒక్కరికి ఇస్తే అప్పుడు ఎటువంటి చిక్కులు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఎవడో ఉంటున్నాడు భూమి మీద, హక్కుదారుడు రైతు ఎక్కడున్నాడో తెలియదు, వాడు ఏటవుతున్నాడో తెలియదు, వాళ్ళ వారసులు ఎక్కడున్నారో తెలియదు. ఎవడు భూమి మీద ఉంటే ఇది నాది అంటే వాడు ఏంటంటే వాడి పేరు రికార్డ్ చేసి వాడి ఇచ్చేస్తున్నారు. తర్వాత ఏంటంటే ఆ రికార్డు కొత్తగా వచ్చినప్పుడు ఏంటంటే కరెక్ట్గా కోరిలేషన్ అవటం లేదు. పాత రైతు ఎవరున్నారు, కొత్త రైతు ఎవరున్నారు, ఎవరికెవరికి ఏంటంటే ఎటువంటి సంబంధం లేకుండా ఈ విధంగా చేస్తున్నారు. ఇదంతా జాగ్రత్తగా సుదీర్ఘంగా పరిశీలించి రికార్డులను పరిశీలించి జాగ్రత్తగా ఏంటంటే ఫీల్డ్ ప్రకారంగా పూర్వం చేసిన సర్వే లెక్క దాఖలా ఏదైతే ఉన్నాయో అడంగలు కానీ ముందు ప్రస్తుతానికి ఏంటంటే ఫీల్డ్ అంటే మనం ఏంటంటే ఏదైతే ఎంజాయ్మెంట్ చేస్తున్నారో భూమి మీద ఆ తాలూకా రికార్డుని ఏంటంటే టేబుల్ మీద పెట్టి మనం చూస్తున్నాం. ఆ తాలూకా దీని ప్రకారంగా ఆ స్కెచ్ సర్వే ఎఫ్ఎంబి ఈజ్ నథింగ్ బట్ ఇది కొన్ని సర్వే నెంబర్స్ ఏంటంటే కలిపితే మనకి ఏంటంటే ఒక గ్రామ స్థాయి ఇది ఏర్పడుతుంది. కొన్ని ఎఫ్ఎంబీలు కలిపితే ఒక విలేజ్ అవుతుంది. ఆ విలేజ్ మ్యాప్ ఎలాగుంటుందో ఎవరికీ తెలియదు. ఈ ఎఫ్ఎంబీల నుంచి పుట్టిందే అది. దీని తాలూకా ఏదైతే ఉందో కొన్ని విలేజ్లు కలిసి ఒక జిల్లా అవుతుంది. జిల్లా మ్యాప్ ఎలాగ వచ్చింది ఏర్పడిందంటే ఇదే కారణం. కొన్ని జిల్లాలు కలిసి ఒక రాష్ట్రం అవుతుంది. అది కూడాను ఈ తాలూకా ఏదైతే చిన్న ఒక ఎఫ్ఎంబిలో ఒక మడిని బేస్ చేసుకొని కొన్ని మళ్ళీ ఎలాగైతే ఒక ఫీల్డ్ అవుతుందో అదేవిధంగా ఇవన్నీ పూర్వీకులు ఆ క్లాసిఫై చేసి రికార్డు మన ఇండియా మ్యాప్ ఎలాగుంటుంది అనేది డిఫైన్ అనేది దీని నుంచే పుట్టింది. కానీ ఇవన్నీ చెట్టు ఇంత అవగాహన అనేది ఉండేది ఎంతమందికి ఉంటుందో అయితే నాకైతే తెలియదు. కానీ ఇది మాత్రం దీని ప్రకారంగా వెళ్తుంది. కాబట్టి ఎవరు ఎక్కడ ఏ ఎంజాయ్మెంట్లో ఉన్నారు, పూర్వం ఎవరు ఉన్నారు, ఇప్పుడు ఎవరు ఉన్నారు, వాళ్ళు ఎవరెవరి దగ్గరికి కొనుక్కున్నారు, కొనుగోలు చేసిన రికార్డును కూడా పరిశీలించి మీరేంటంటే పూర్వం వారసుల తాలూకా ఇది వాళ్ళు అవునా కాదా పరిశీలించి దాని ప్రకారంగా మనం ఏంటంటే జాగ్రత్తలు తీసుకుంటే సర్వే విభాగంలో చాలా వరకు సమస్యల్ని అధిగమించవచ్చు. చూసారుగా ఇటీవల రీసర్వే కారణంగా వస్తున్నటువంటి నష్టాలు, దానికి పరిష్కారాలు, అసలు ఈ సమస్యలు ఉత్పన్నమైతే ఏ విధంగా ఎవరిని సంప్రదించాలి, ఎలా ముందుకెళ్ళాలన్న దానిపై సర్వేయర్ రామకృష్ణ గారు చెప్పిన వ్యాఖ్యలు మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడతాయని చెప్పి నేను భావిస్తున్నాను. మరొక కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.